యేసుక్రీస్తు ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. గత నెల ప్రభు వాళ్ళ ఆరాధించి ఆరాధన వరకు దేవుని ఉచితమైన కృపలు మనందరినీ బలపరిచి భద్రపరిచి దాచి మళ్ళీ ఆయన సన్నిధిని గొప్ప సంతోషంతో ఆరాధించడానికి మహింపరచడానికి నాకును మన అందరికి ఇచ్చిన గొప్ప అవకాశం పరిస్థితి చెల్లిందాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. నిజంగా మీకు తెలియాలి, ప్రతి బాధ దేవుని సన్నిధిలో పోతుంది. మీ విశ్వాసాన్ని బట్టి, మీరు వినే దానిని బట్టి, మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీకు కలిగిన ఇంట్రెస్ట్ని బట్టి, ఆసక్తి లేదా శ్రద్ధను బట్టి మీ కార్యాలు జరుగుతాయి. చాలా భయంతో భక్తితో ఆయన మాట కొరకు ఎదురు చూసినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు కంప్లీట్ గా ప్రభు కార్యాలు చేస్తాడు. ఏ చిన్న అశ్రద్ధ మనలోకి వచ్చినా ఏ కార్యం జరగదు. దానివల్ల మీరు ఒకవేళ పొందుకోలేకపోతున్నారేమో ప్రతి నెల ప్రతి వారం కూడా. పరిపూర్ణతలోనికి మీరు వచ్చినప్పుడు, సంపూర్ణతలోకి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సంతోషంతో వెళ్తారు. మీ విశ్వాసమే అన్నాడు దేవుడు, మీ విశ్వాసమే మిమ్మల్ని బాగు చేస్తారు. ఆ విశ్వాసం మీరు చూపించినప్పుడు, ఆ నమ్మకం మీరు పెట్టుకున్నప్పుడు మీరు ధన్యులైపోతారు ఖచ్చితంగా. ఏ చిన్న లోపం కనబడకూడదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. మనం రాష్ట్రం గల దేవుని మనం ఆరాధిస్తున్నాం, అంతేకాదు అదే టైంలో జీవం గల దేవుని మనం స్తుతిస్తున్నాం. జీవం ఉన్న దేవుడు ఆయన. మాట్లాడిన వాడు కాదు, మగవాడు కాదు. నువ్వు మాట్లాడితే ఆలకించిన వాడు కాదు, ఆయన ఆలకించే దేవుడు. ఆయన నమ్మిన వాళ్ళు చెప్తాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అనుకున్నవారు కూడా చెప్పాలి హల్లెలూయా. మీకు చెప్పాను కదా, ఎక్సర్సైజ్ చేసే పని ఉండదు మీ చేతులకి. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఒక మాట మనం చదువుకుందాం ఈ దినాన్ని. వర్షం ఎంతమంది తెలుసు? వర్షం తెలియదండి. వర్షం, వాన అంటే తెలుసా? వాన, వాన వర్షం రెండు ఒకటే. అనుకున్న వాళ్ళు తెలుసా? మనం గత ఒక 25 రోజుల నుంచి పడుతూనే ఉన్నాం బాధ. దేవుడు ఎందుకో ఇటుపక్క కృప చూపించాడు. కలకత్తా తెలుసు కదా మీకు, హౌరా అంటాం. అక్కడ ఒక ఫేమస్ ఒకటి ఉంటుంది కలకత్తాలో, ఒక ఫేమస్ అయింది ఒకటి ఉంటుంది చూడదగ్గది. అది ఏంటంటే హౌరా బ్రిడ్జ్. దాని పిల్లర్స్ ఉండవు. హౌరా నది మీద కట్టారనమాట. అది బ్రిటిష్ వారు కట్టారు, మన కాలం కాదు. దాని మీద ట్రైన్స్ వెళ్తాయి, దాని మీద బస్సులు వెళ్తాయి, మనుషులు వెళ్తూ ఉంటారు. కలకత్తా నగరాన్ని ఫేమస్. ఈ రోజు అది మునిగిపోయింది కలకత్తా ఈ వరదలకి. భయంకరమైన విపత్తు జరిగింది, నష్టం కలిగింది, శ్రమ వచ్చింది వారికి. కొన్ని ఇళ్ళు పడిపోయి విమానాలు కొట్టుకొని పోతున్నాయి, కార్లు ఎన్ని కొట్టుకొని పోయి వాళ్ళకి తెలియదు. మొన్న ఈ మధ్యలో కేరళ అనుకున్నాం 5 రోజుల క్రితం, ఇప్పుడు కలకత్తాలో కూడా అటువంటి ప్రమాదం జరిగింది. వర్షానికి ఒక పని ఉంది, బైబిల్లో దేవుడు చెప్పారు. ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. వర్షం ఆషామాషిది కాదు. మంచి వర్షం ఉంది, చెడ్డ వర్షం ఉంది. భూమిని తడిపి ఆశీర్వదించే వర్షం ఉంది, భూమి మీదకి వర్షం వచ్చి నాశనం చేసే వర్షం కూడా ఉంది. హలో చెప్తామా? హల్లెలూయా. మంచి వర్షం ఉంది, తడిపే వర్షం ఉంది. మంచి వర్షం ఉంది, మాకు ఒత్తి పెట్టండి, చీకు ఒత్తి పెడితే ముంచే వర్షం కూడా ఉంది. మంచిలోనే ముంచే వర్షం కూడా ఉంది. దీని గురించి ప్రభు వర్షం గురించి కూడా బైబిల్లో చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు, దీన్ని తక్కువగా తీసుకోకూడదు. వర్షం వచ్చినప్పుడు అందుకే మేము ఎక్కువ ప్రార్థన చేస్తాం. నిద్రపోకుండా ఎందుకుంటాం తెలుసా? ప్రమాదంతో కూడింది వర్షం. పంటలు పండిస్తుంది, నాశనం కూడా చేస్తుంది. నిన్ను బట్టి, నీ ఆలోచన బట్టి. నీ ప్రాంతాన్ని రక్షిస్తుంది, ఓ ప్రాంతాన్ని ముంచేస్తుంది. అది ఎందుకు ఏం చేస్తుందంటే, ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. చదువుదాం ప్రియులారా, దేవుని సన్నిధిలో చూద్దాం, ఈ మాటను చూద్దాం. వర్షం వల్ల ఎంత ప్రమాదం ఉందో కూడా మనం తెలుసుకుందాం దేవుని సన్నిధిలో. ఒక అర్ధగంట సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. దాని పని ఏం చేస్తుంది అన్నది మనం చూద్దాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుతాం. భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయవలెనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు, అండర్లైన్ చేయండి, దేవుని ఆశీర్వాద వచనము పొందును. హలో చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఏం తాగుతుందంట? దేవుడు పంపించే వర్షమును త్రాగుచున్నది. ఎందుకు త్రాగుతుందంట భూమి? వర్షం ఇందులో ఇంపార్టెంట్ మనకి. ఎందుకు త్రాగుతుందంట? ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో, చదవండి, వారికి అనుకూలమైన పైరులను ఇస్తుందంట. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఒకటే మీరు గమనించాలి, మనం పండిస్తే పంట రావటం లేదు, వర్షం వల్ల ఈ కార్యము జరుగుతుంది. వర్షమును భూమి తాగుతుందంట, త్రాగి మనకి పైరులను ఇస్తుందంట. వర్షానికి ఒక మంచి గుణం ఉంది, దేవుని పని అది చేస్తా ఉంది. ఇంకొక రిఫరెన్స్ కూడా మీకు ఇద్దాం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయము, అది కూడా మనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 72వ అధ్యాయము 6వ వచనం. గడ్డి కోసిన భూమిని తడుపు మంచి వర్షం వలెను. అలా చెప్తామా? మంచి వర్షం ఇక్కడ భూమిని తడుపుతుందంట. ఈరోజు పంటలన్నీ పండుతున్నాయంటే మన కష్టార్జితం ఏమీ కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. దేవుని పని జరిగిస్తుంది వర్షం. ఏం చేస్తుందంటే భూమిని తడుపుతుంది. అయ్యా నేను ఒక 2 ఎకరాలు కలిగి ఉన్నాను, మంచి పంట పండేసింది అనకూడదు. దేవుడు పండించాడు, దేవుడు మాకు ఇచ్చాడు ఈ సంవత్సరం ధాన్యం. వర్షం వచ్చి భూమిని తడుపుతుంది, భూమిని తీసుకొని మనకి ఆశీర్వాదకరంగా పనిచేస్తుంది. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి అనుకూలంగా మారుతుంది. అది ఇలా జరగడానికి కారణం ఏంటంటే వర్షం. అది చెప్దామా? హల్లెలూయా. మరొకసారి మాట చదువుదామా? భూమిని తడుపు మంచి వర్షం వలెను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నిజంగా బైబిల్లో కొన్ని వర్షాలు ఉంటాయి. ఆత్మ వర్షము, దీవెన వర్షము, కొన్ని వర్షాలు మనకు ఉంటాయి. అంటే వాటిని పోలిస్తూ ఆశీర్వాదాలను వివరిస్తాడు దేవుడు. అందరూ చెప్దామా? హల్లెలూయా. ఇది మంచిదే, ఈ వర్షం మనకు మంచిదే. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మంచిదే. ఇప్పుడు వ్యవసాయం పెట్టావు, నీకు అనుకూలంగా పనిచేస్తుంది, దేవుడు నిర్ణయించాడు, వర్షానికి చెప్పాడు, దాని పని అది చేస్తుంది. వర్షానికి ఉన్న ఇంకిత జ్ఞానం మనకు ఉండటం లేదు, మనకు అప్పగించిన పనిని మనము చేయటం లేదు. ఒక వ్యవసాయం నీకు ఇచ్చినప్పుడు దాని గురించి ప్రయాసపడుతున్నాడు దేవుడు. వర్షమే దానికి ఆధారం. లేదండి నేను బోర్లు పెట్టి పండించేస్తానంటే బోర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ముందుగా కురిసిన వర్షపు నీరే బోర్ రూపంలో దేవుడు మరలానికి ఇస్తున్నాడు. పూర్తిగా జలాలు ఆరిపోయినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు రామగుండంలో ప్రాజెక్ట్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఆరిపోయి అనుకోని మన కరెంట్ ఉండదు. అందుకే నీరు అక్కడ నిల్వ చేస్తూ ఉంటారు. బొగ్గుతో ఎంత ఇస్తారు మనకి? బొగ్గు సరిపడదు మన కరెంట్. అప్పుడు ట్రైన్లో వెళ్తుంది కరెంటే, బొగ్గు కూడా. ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినప్పుడు, మన కొరత వచ్చినప్పుడు కరెంట్ కట్ చేస్తాడు మనకి. 10 గంటల కోత అంటాడు. ఎందుకంటే బొగ్గు లేదు, అక్కడ జలాలు కూడా. ఎందుకని? వర్షాలు రాక ఆరిపోయాయి అన్ని కూడా. భూమి లోపల కూడా ఆరిపోయింది.
అప్పుడు మనకి ఆల్ట్లు వస్తాయి అన్నమాట, ప్రమాదం వస్తుంది. అంటే వర్షం ఎంత ఇంపార్టెంటో చూసారా? దేవుడు చెప్తున్నాడు బైబిల్లో, తగిన కాలంలో కురిసే వర్షం ఉంది, పాడు చేయడానికి కురిసే వర్షం ఉంది. ఒకసారి ఆలోచించండి. నిజంగా వర్షానికి ఒక కారణం ఉంది, అది మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పి నేను ముగించేస్తాను. నమ్మిన చెప్తామా? మీరు ఎప్పుడు వర్షాన్ని తేలిగ్గా తీసుకోకండి. వర్షం ప్రారంభమైన వెంటనే హానికరం ఏమీ లేకుండా చేయండి ప్రభు అని మీరు ప్రార్థన చేయాలి. వర్షం ఒకరి దగ్గర నుంచి వస్తుంది, ఒకరి చేతుల నుంచి వస్తుంది. మనం అనుకుంటే పుట్టించేది కాదు, మనం అనుకున్నప్పుడు వచ్చేది కాదు. ఆయా సమయాల్లో దేవుని అనుమతి తీసుకుని పని చేయడానికి వస్తుంది. తొలకరి వర్షం అని ఒకటి ఉంది, కడవరి వర్షం అని ఒకటి ఉంది. పంటలు పండడానికి వర్షం కావాలి, పంటలు కొయ్యడానికి వర్షం కావాలి, దాని మీద ఉన్న దుమ్ము ధూళి బ్యాక్టీరియా నశించిపోవడానికి కూడా వర్షం కావాలి. ఇదంతా ఒక సిస్టమ్ ప్రకారంగా దేవుడు జరిగిస్తున్నాడు. దాని పని దాన్ని సక్రమంగా జరిగిస్తుంది. భూమిని తడుపుతుంది, భూమి మీద పైరులను మనకిస్తుంది. భూమి ఫలిస్తుంది అంటే వర్షం కావాలి. అదే చెప్తామా? అందుకే చూడండి, వర్షం వచ్చే కాలాన్ని మనుషులు జ్ఞాపకం చేసుకొని గుర్తించి పసికట్టి అప్పుడు వరేస్తారు. అన్ని వేళలా వేసేరు వాళ్ళు. దీన్ని పసిగట్టి వర్షం వచ్చే కాలం ఒకటి ఉంది కదా, దాని పేరు ఏం పేరు? వర్షాకాలం. ఆ కాలాన్ని జ్ఞాపకం చేసుకొని వేస్తారు. ఒక్కొక్కసారి ఆ కాలంలో వర్షాలు పడవు, ఎండాకాలంలో పోసేస్తూ ఉంటారు. అంటే అది దేవుని కార్యాలు, అవన్నీ కూడా మనం ఏం చేయలేం. బైబిల్లో వర్షం కోసం ప్రార్థన చేసిన వ్యక్తి ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. ఆపేయమని ప్రార్థన చేసిన సేవకుడు ఉన్నాడు. అదే సేవకుడు కురమని కూడా ప్రార్థన చేస్తే కురిసింది. ఆపేయమన్నాడు, అంత అధికారం పొందాడు ఆ దినాన్ని. కురమన్నాడు, అంత అధికారం ప్రకారం కురిసింది వర్షం. అందుకే మీరు ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం కోరుకోవాలయ్యా. మేము పంట వేసామో, వర్షాలు లేవండి, ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడానికే బద్ధకం అనుకుంటాం. మనం ప్రార్థన చేయండి అన్నాను కూడా బద్ధకం మనకి. మేము ఇలా వెళ్తున్నాం, లేదంటే మేము ఇది చేస్తున్నాం, మేము విత్తనాలు చల్లుతున్నాం, మేము పంట కోయడానికి సిద్ధంగా. నువ్వు ఆదివారమే పంట పెడతావు, నువ్వెక్కడ చేస్తావు? నువ్వు ప్రార్థన, నువ్వు చేసేది ద్రోహం. ఆదివారమే విత్తనాలు చల్లుతావు, ఆదివారమే వరి పంట కోస్తావు. బుద్ధిహీనులు చాలా మంది. అందుకే వారి పంట నష్టం కలిగి ఒకవేళ పండినా తిన్నా అనారోగ్యాలు వస్తున్నాయి. మనం ఆదివారం పెట్టుకున్న వాళ్ళందరూ ప్రార్థన చేయమంటారా? చేయమంటారు కదా. మనం ఎప్పుడు కోత ఎప్పుడు పెడతాం? ఆదివారం పెడతాం. ప్రభు పనిని విడిచిపెడతాం. మనం విత్తనాలు ఎప్పుడు చల్లడానికి వెళ్తాం? ఆదివారం పెడతాం. కోతకి ఎప్పుడు వెళ్తాం? నూర్పుకు కూడా ఆదివారం వెళ్తాం. ఏమ్మా నూర్పు నూర్చేటప్పుడు ప్రార్థన చేయమని అడగలేదంటే మరి నువ్వు పెట్టింది ఆ రోజు పెంట ఆదివారం, నువ్వు ప్రార్థన చేసి చేయించుకోగలుగుతా? నీకు ఆ ధైర్యం ఉంటుందా? అదే చేద్దామా? వర్షం ఎంత ఇంపార్టెంటో అంత ప్రమాదం కూడా ఉంది దేవుని సన్నిధిలో. కేరళలో విమానాల మీద గాలిస్తున్నారు, మనుషులు వెలికి తీస్తున్నారు. అంతక వారి జ్ఞానానికి అందక శాటిలైట్స్ ద్వారా ఫోటోలు తీస్తున్నారు, ఎక్కడెక్కడ చిక్కుకున్నారో వరదల్లో అని. కొన్ని ప్రాంతాలను దేవుడు టార్గెట్ చేస్తున్నాడు, ఎందుకో తెలియట్లేదు. అర్థమైందా? వర్షం దేవుని పనిని చేస్తుంది. మనము దేవుడు మనకు అప్పగించిన పరిచర్యను జరిగించాలి, మానకూడదు. దేవుని పనిని ఖచ్చితంగా చావైనా బ్రతికైనా జరిగించాలి. కష్టం వచ్చిందండి, ఇంకా నేను చేయలేనండి, ఎంతవరకే చేయగలనండి అని అనడం పొరపాటు. అది ఒక మంచి సమర్పణ కాదది. బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. దాని కొరకు మంచి చేయాలి. అని చెప్తామా? హల్లెలూయా. వర్షానికి అంత ప్రాముఖ్యత ఉంది. భూమిని తడుపుతుంది, మనకు పైరులను ఇస్తుంది. అంటే మన చేతిలో ఏమీ లేదు. విత్తనం ఆయనదే. ఎవరికి విత్తనం ఇవ్వాలో వాళ్ళకి ఇస్తుందంట, ఎవరిని దీవించాలో వారిని దీవిస్తుందంట. అంటే మనం పని మాత్రమే చేయాలి, ఉన్నదంతా దేవుడు చూసుకుంటాడు. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రిఫరెన్స్ మీకు ఇస్తాను నేను. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యము చూడండి, వర్షం ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఎక్కడి నుంచి అనేది మనకు కావాలి. చూడండి, అపోస్తుల కార్యము 17వ వచనం. 17వ వచనం పిల్లరా. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును.
ఎక్కడి నుంచి వస్తుంది వర్షం? భూమి నుంచి రాదు, భూమి మీద నుంచి వర్షం రాదు. ఆకాశం నుంచి వర్షం వస్తే భూమిని పీల్చుకొని మన కొరకు నిల్వ చేస్తుంది. బోరు రూపేణ పంట పొలాల్లో ఇప్పుడు బోర్లు వచ్చేసాయి, ఉచితంగా బోర్లు. వర్షం రానప్పుడు ఒకవేళ లోపల నిలవ ఉన్న నీరుని ఇన్ని లోతుకి వెళ్ళి ఇన్ని అడుగుల లోతుకి వెళ్తే అది మనకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటే అసలు అన్ని వేళలా పడదు, మరలా అన్ని స్థలాల్లో పడదు. అది ఎవరి కొరకు సిద్ధం చేయబడుతుందో వారికే పడుతుంది ఆ బోరు కూడా. ఇది ప్లేసే కదా, ఇది సముద్రమే కదా, ఇక్కడ చేపలు పడేద్దామంటే దొరకవు. ఆయా ప్రాంతాలు ఉంటాయి, చేపలు దొరికే చోట్లు ఉంటాయి. అందుకే పేతురు గారు యేసుప్రభువు అడిగినప్పుడు అంటారు, రాత్రి అంతా పట్టే కదా చేప కూడా పట్టలేదు అంటాడు. రాత్రి అంతా ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అంటే అతను తెలిసిన ప్రాంతాలనే వేసాడు. గొప్ప జాలర్ ఆయన, ఫిషర్మెన్, నెంబర్ 1 ఫిషర్మెన్ పేతురు గారు. చేపలు పడే చోటు ఆయన కంటే ఎవరికి తెలియదు. అలాంటి చోట్ల వలసిన చేప పడలేదు ఆయన. ఎవరు పడవద్దని చెప్పారు? చేపలకు ఎవరు చెప్పారు? పేతురు వాళ్ళలోకి మీరు వెళ్ళకూడదని ఎవరు చెప్పారు? యేసు చెప్పాడు. అని చెప్తావా? ఎందుకంటే పేతురు సొంత ఆలోచనతో వేసాడు, నేను లేకుండా వేశాడు, మీరు వెళ్ళడానికి వీలు. చాలా మంది అన్ని నేర్చుకున్న తర్వాత ఇంకా అయిపోయింది, ఫాస్ట్ గారితో పని లేదు అనుకుంటారు. అన్ని అయిపోయాయి కదా ఇంకా ఆయనతో పని ఏంటి అనుకుంటారు. పేతురు కూడా అలాగే యేసుప్రభువు వెనకాల తిరిగి అన్ని నేర్చుకొని సొంత ఉద్దేశాలతో వెళ్ళి ఏసై అనకుండా ప్రార్థన చేసుకుంటూ వల ఇస్తుంది. నాకు అన్ని తెలుసు కదా, సముద్రం అంతా నా చేతిలో ఉంది, ఎక్కడ చేపలు ఉంటాయి, ఎక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అన్ని నాకు తెలుసు. నిన్న చూసారో లేదో మీరు, అలాంటివి చూడండి. ఎప్పుడు చూసిన సినిమాలు, సీరియల్. ఒక పెద్ద చేప ఒక ఓడ తెర కొట్టేసింది, చూసారా మీరు? సముద్రంలో ఒక చేప పైకి లేచి తిమింగలం షార్క్ ఒక ఓడను నేల కూల్చేసిందండి. మీరు చూడండి, సోషల్ మీడియాలో చూడండి. చేపలకు ఆ పవర్ ఇచ్చాడు. అతిపెద్ద చేపలు ఉంటాయి, అందుకే షార్క్ పెడతాడు, అడ్డంగా వచ్చి నీ కోసుకుంటే వెళ్ళిపోద్ది వాడ. గంట భాగంలో షార్క్ ఉంటుంది అనమాట, సర్వం దిగిపోతాయి అడ్డు వచ్చినాయి. ఎన్నో పెద్ద పెద్ద చేపలు వాటిని పడగొట్టాలని ఎదురు చూస్తూ ఉంటాయి. నేను ఏదైనా కల్లారా చూసాను, నిజమా అనుకునేవాడు నేను. ఇక్కడ ఎంత పెద్ద వాడిని అది పగలగొడేస్తుందా పడగొడేస్తుంది అనుకుంటే దానికి ఎంత పవర్ ఉందో చూడండి. అలా చెప్తామా? హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనతో ఏది చేయకూడదు, మన జ్ఞానంతో ఏది చేయకూడదు, పడిపోతాను. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ అసలు ఛాన్స్ లేదు, మీరు అలా అనుకున్నా సార్. మోసేని అలాగే అన్నారు, నీతో మాకు పని లేదన్నారు, అయిపోయారు వాళ్ళందరూ, భూకంపం వచ్చి పోయారు. తెలుసు కదా మనందరికీ. దేవునితో సేవకులతో సంబంధం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా, అది పరలోక రాజ్యానికి మార్గం. నమ్మిన చేద్దామా? హల్లెలూయా. చేతనైతే నువ్వు ప్రేమించు, ద్వేషించొద్దు దేవుడిని ఎప్పుడు కూడా, సేవకుని కూడా, నీ సహోదరుని కూడా. అప్పుడు దైవ దీవులు నీకు వస్తాయి. నేను చెప్పాను కదా, నువ్వు ఏ రోజు పరిపూర్ణ అవుతావో ఆ రోజు ప్రతిఫలాలను చూస్తావు. ఏ రోజైతే నీ హృదయం నిండా ప్రభుని నింపుకుంటావో ఆ రోజు నువ్వు ధన్యుడిగా మారిపోతావు. ఆశంతో దేవుని మీదకి వచ్చేయాలి. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సరి మనం పరీక్షించుకుందాం. వర్షం సక్రమంగా దాని పని జరిగిస్తుంది. ఆకాశం నుంచి ఆయన వర్షం కురిపిస్తున్నాడు, పని ఉంది దానికి. అది లేకపోతే ఒక సంవత్సరం కొరకు చచ్చిపోతారు మనుషులందరూ కూడా. గేదెలు ఉండవు, మేకలు ఉండవు, గొర్రెలు ఉండవు, గడ్డి మొలవదు. ఒక సంవత్సరంలో క్లోజ్. నమ్మిన చెప్పమా? హల్లెలూయా. మంచి వర్షం ఉంది, ముంచే వర్షం కూడా ఉంది. ఇది మంచి వర్షం చూసాం కదా మనం. భూమిని తడుపుతుంది, వ్యవసాయం చేస్తున్న వారికి పైర్లు ఇస్తుంది. ఈ రీతిగా దీవించబడుతూ ఉన్నారు అందరు కూడా. ధాన్యం వస్తుంది, తినగలుగుతూ ఉన్నాం, పంట పండుతుంది, చక్కగా ఉంటున్నాం. నమ్మిన విషయం. హల్లెలూయా. మరి కలకత్తా, కేరళ మీద కొన్ని ప్రాంతాలు జలమయం అయిపోయాయి. దుబాయ్ అదేదో దేశం, అక్కడ కూడా నెమ్మది లేదు. నీకు పెట్టాను చూడండి, చిన్న పాట్ పెట్టాను నేను, గ్రూప్ చూసినట్టు. గ్రూప్ లో ఎవరు చూసారు? అది ఆ దేశం చూసారా ఎలాగ విలయతాళం చేస్తుందో. ఎందుకో తెలుసా? ఎందువల్ల వర్షం ప్రమాదాన్ని కలిగిస్తుందంటే ఒక మంచి మాట బైబిల్లో దేవుడు చెప్పాడు వర్షం గురించి. హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు రాయించాడు. హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదవండి.
అక్కడ చక్కగా అండర్లైన్ చేసుకోండి. వర్షం గురించి ఇక్కడ ఇంపార్టెంట్ దేవుడు రాయించాడు. ఒకసారి మీరు అలా ఉండండి, మీరు అలా చూస్తూ ఉండండి. నేను మైక్లో చదువుతున్నాను, ఒకసారి అందరు కూడా వినండి, బయట ఉన్న వారు కూడా వినండి. వర్షం వలన ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. 13వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, మైక్లో చదువుతున్నాను, అందరూ వినండి. చదివేస్తున్నాను. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము అనలై చేయాలి. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును, అంటే లేకుండా చేయను. అలా చెప్తామా? వర్షం ఎవరి కోపం వల్ల వస్తుందంట? దేవుని కోపం వల్ల వర్షం వస్తుంది. మంచి వర్షం కాదు ఇది. నువ్వు చేసిన అతిక్రమమును బట్టి, నువ్వు చేసిన దౌర్జన్యమును బట్టి, ద్రోహములను బట్టి, అన్యాయమును బట్టి కురిసే వర్షం ఇది, ఆ ప్రాంతాలు నశించిపోవడానికి. సరే, అందుకే వర్షం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? వెంటనే లేచిపోయి తలుపులు బిగించి పడుకోవడం కాదు. ఒక ఇస్త్రీ లాంటి పక్కనే పడ్డది పిడుగు, ఇల్లు మారిపోయి ఇల్లు అమ్మేసుకున్నాడు దెబ్బకి. తెలుసా? నేను బట్టలు ఐరన్ చేసి అతను అడగండి, ఎప్పుడైనా తీసుకెళ్తాను. భార్య ఎలా పడుతుందంట, ఎలా పడుతుంది, మధ్యలో పడదంట షాపులు. బాబోయ్ నాకు బైబిల్ ఇవ్వండి పాస్ట్ గారు అన్నాను. బైబిల్ ఇవ్వకూడదు, నువ్వు కొనుక్కో అన్నాడు డబ్బులతో. అది ఇది ఇది చెప్పడం వల్ల మొత్తం ఇల్లు అమ్మేసుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పడుతుంది, పడేది ఉంటే నీకు శాంపుల్ చూపించాడు దేవుడు. వెంటనే ఏం కోరుకున్నాడు అతను? బైబిల్ ఇమ్మన్నాడు. మాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటాడు. ఓ పక్కన అద్దె కొంపలో ఉండి ఇస్త్రీ చేసుకుంటున్నాడు. సొంత ఇల్లు నమ్మేస్తాడు భయపడి. ఎప్పుడైతే పిడికి పడ్డదో కన్నం పడిపోయింది పైకి. అసలు పిడికి ఎక్కడ పడుతుంది? మనుషుల మీద పడదు రూలుగా, దేవుడు ఆజ్ఞాపిస్తే వస్తుంది. చెట్ల మీద పడుతుంది, పొలాల్లో పడుతుంది, పెంటల మీద పడుతుంది. దానికి ఉన్న లక్షణం అది, మెరుపు, కరెంట్ షాక్. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది చంపేస్తుంది అది వచ్చి. అందుకే వర్షం వచ్చినప్పుడు ఎక్కడ ఉండొద్దు అంటారు? గాలి వేసినప్పుడు. అంటే ఆనవాయితీ చెట్ల కింద పడుతుంది. అది లేదు అనుకుంటే నువ్వు ఎక్కడున్నా నీ మీదకి అది వచ్చేస్తుంది. లయపరచడానికి చూడండి ఏం ఉపయోగించాడు దేవుడు. మామూలు విషయం కాదండి. దేవుడిని ఎప్పుడు తక్కువ అంచనా ఎక్కండి. దేవుడిని ఆషామాషిగా చూడకండి. మీరు బలైపోవడం తప్ప ఏం ఉండదు. మీ అహంకారాన్ని పక్కన పెట్టండి, మీ దౌర్జన్యాన్ని పక్కన పెట్టండి. ఏమన్నా చూడండి, దానిని లయపరచడానికి గొప్ప వడగండ్లు అంట. బైబిల్లో అయితే బిందంత వడగళ్ళని ఉన్నాయి. అది పడే రోజు ఉంది, అది ఇంకా కాదు, పడుతుంది. నెత్తిమే పడితే ఆ మనిషి చచ్చిపోతాడు వడగంటతో బాధపడి. మనుగుల్లో చెప్పాడు, ఆ బరువు మనుగుల్లో ఉంటుందంట అది. కానీ ఇక్కడ కూడా ఏం చెప్పాడంటే, ఈ తప్పు చేసిన వాళ్ళు, ఈ అన్యాయం చేసిన వాళ్ళు, ఈ అక్రమం చేసిన దేశాలు, ప్రాంతాలు, పట్టణాలు, రాష్ట్రాలు లయపరచడానికి ఆయన ఏం కురిపిస్తున్నాడంట? ప్రవాహం వలె వర్షము. మీరు ఆ వీడియో క్లిప్లు చూడండి, వర్షం ఎలా వెళ్తుందో, దాని మీద మనుషులు ఎలా వెళ్ళిపోతున్నారు, ఎలా కొట్టుకొని పోతున్నారు. నమ్మిన వారు చెప్దామా? హల్లెలూయా. అతిక్రమము, అక్రమము. ఆశ్చర్యం వేసింది. రాత్రి ఆ కలకత్తా నగరాన్ని చూస్తే అందమైన 5 సిటీల్లో ఒక సిటీ అది. మన దేశంలోనే ఉంది అది. ఈ రాత్రికి మీరు ఈస్ట్ ఎక్కితే 7 గంటలకు ఎక్కితే అక్కడ ఏ 9 గంటలకో దిగుతారు, ఏ 10 గంటలకో దిగుతారు. అంటే 12 అవ్వచ్చు. నేను వెళ్ళాను, ఆ ప్రాంతాలు వెళ్ళాను. కాకపోతే తెలుగు లెవెల్ ఉండరు. మనం కూర్చున్న ట్రైన్లోనే ఎవడో ఉండడు. మనకు మనమే తెలుగు. ఇంకా అలా ధైర్యం చేసుకుని వెళ్ళిపోవడమే, ఏం మాట్లాడకుండా మన పని ఏదో ముగించుకొని వచ్చేయడమే. అదే చెప్తామా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఇంతకీ ప్రాంతాలన్నీ కూడా ఇలా జలమయం అయిపోయి, ఇంతమంది నాశనం అయిపోయి, బిల్డింగ్లు కూలిపోయి, ప్రమాదాలు బారిన పడిపోయారు. ప్రభుత్వాలు సహాయ చర్యలు, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న బ్రిడ్జీలు వట్టి తెచ్చి కడుతున్నారు నడ్డానికి, ఇటువంటి వెళ్ళడానికి. బ్రిడ్జీలన్నీ కూడా పగిలిపోయి కూలిపోయి, దేశాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయంటే దేవుని కోపము. ఎవరి కోపం? దేవుని కోపము. బైబిల్లో ఒక ప్రాంతం ఉంది, మనందరికీ తెలిసిన ప్రాంతం. ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం. వర్షం వల్ల వారు ఏమైపోయారో మనం చూద్దాం. చూడండి ఒకసారి. వర్షం ఎవరి కోపం చెప్పండి ఇప్పుడు?
దేవుని కోపం వల్ల వర్షము ప్రవాహముగా కురుస్తుంది. అందుకే వర్షం వచ్చినప్పుడు మేమందరం లేచిపోయి తెల్లవారులు మా గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు హాయిగా పడుకుంటారు. మీరందరి క్షేమం కోరి ప్రభా ఈ వర్షము వలన మా బిడ్డలకు ఏ హాని, మాకు ఏ హాని రాకుండా దాన్ని కంట్రోల్ చేయండి. ప్రమాదం ఏదైనా ఉంటే దూరం చేయండి. మంచిదైతే పొలాల మీదకి పంపించండి. మీరు వర్షం ఎందుకు వస్తుంది చూశారు కదా, అది ప్రమాద విపత్తు. నిన్ను, నీ ప్రాంతాన్ని దేవుని కోపముతో బలహీనపరచడానికి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆది కాండము 6వ అధ్యాయము, జాగ్రత్త విందాం. ఆది కాండము 6వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. ఎందుకు వర్షం వస్తుందో, ఎందుకు ఈ ప్రమాదాలు వస్తున్నాయో మనం చూద్దాం. ఆది కాండము నేను చదువుతున్నాను 5వ వచనం, 6వ అధ్యాయం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఆలోచనలో కూడా పాపమేనంట, దేవుని భయం లేదట. క్రియలో దేవుని భయం లేదట. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. చెడుతనము బైబిల్లో ఉంటది, కీర్తన గ్రంథంలో ఉంటది. చెడుతనములకు నీ యొద్ద చోటు లేదు. ఇక్కడ మనకి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది చూడండి. చెడుతనముతో నిండిపోయారు నోవహు కాలంలో ప్రజలందరూ కూడా. వాళ్ళందరినీ ఒకేసారి చంపేయాలి అని నిర్ణయానికి రావడానికి గల కారణము వెంటనే రాలేదు దేవునికి. వారికి సువార్త ప్రకటించబడింది. చెప్పాడు, చెప్పినంత కాలం చెప్పాడు. నోవహుతో చెప్పించాడు, ఆయన కుటుంబంతో చెప్పించాడు. వినలేదు కదా, కనీసం భయపడలేదు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అందుకే ప్రభు చూశాడంటే ఏం చూశాడంట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. ఏ రోజన్నా ప్రభు చూసినప్పుడు ఒక ఆలోచన ఆయన గురించి లేదట. ఎవరికైనా ఒక మంచి చేసినట్టుగా చూడలేదట దేవుడు ఆ ప్రజల్ని. కేవలము అని వాడాడంటే ఇంకేమీ లేదు ఇంకా దగ్గర. ఇలాంటి వారిని ఎందుకు ఉంచాలి అనే నిర్ణయానికి వచ్చేసాడు. నా భూమి మీద ఎందుకు ఉంచాలి వీళ్ళని? నాకు ప్రయోజనం లేనప్పుడు, నాకు ఉపయోగం లేనప్పుడు నేను ఎందుకు ఉంచాలి ఈ ప్రజలన్నది ఒక నిర్ణయానికి వచ్చేసాడు. కఠినమైన నిర్ణయానికి వచ్చేసాడు. ఎందువల్ల వచ్చాడు చెప్పండి? వారిలో ఉన్న చెడుతనము, ఊహలలో చెడు తలంపులు. ఏ రోజు కూడా ఒక మంచి చేయలేదు వారి జీవితంలో. ఏంటి, నిన్ను కాపాడటానికి కూడా కొన్ని కోణాలు కనపడాలండి నీళ్ళు. అన్నమంతా ఉడకడానికి ఏం పట్టుకోవాలంట అని మనకు నానుడు ఉంది ఈ లోకంలో. దేవుడు కూడా నిన్ను చూడడానికి, నిన్ను చూసేటప్పుడు కనీసము ఏదో ఒక కోణంలో నీలో ఉన్న మంచి కనపడితే ఆ రోజుకి నీకు శాంపుల్ చూపిస్తాడండి, అంతే. భయపెడతాడు అంతే ఆ రోజు. దేవుడు అనగానే ఒక భయం రావాలి మనకు, అంతే. మెయిన్ లోపములను సరిచేసేది ఆయనే, పాపములకు ప్రక్షాళన చేసేది ఆయనే, విరుగుడిచ్చేది ఆయనే. పాపరోగానికే మందు, పరిగెత్తి కొనినను దొరకదుగా మందు. ఎక్కడ దొరుకుతుంది అది? పాపము లేని దేవుడి దగ్గరకు వస్తేనే దొరుకుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే చెడుతనమును వదిలేయాలి, విడిచిపెట్టాలి. చెడుతనమును విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? మనం భయభక్తులతో జీవించాలి. అందుకే ఇక్కడ వీళ్ళు చెడుతనం ఎందుకు చేస్తున్నారంటే దేవుని భయం లేదు. వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ప్రతి రోజు గుండెపోటు తెప్పించేస్తారంట ఆ ప్రజలు. అదే చెప్తామా? హల్లెలూయా. నీ పిల్లలు లేదంటే నీ కుటుంబం లేదన్న పని నచ్చంది నీకు చేస్తా ఉంటుంటే ప్రతి రోజు టార్చర్ నీకు మొదలైపోతా ఉంటుంది. నువ్వు తింటున్నా అదే బాధ, పడుకుంటున్నా అదే బాధ, సరిగా నిద్ర పట్టదు. ప్రయాణిస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో పైకి నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం బాధ అలాగే ఉంటుంది. నాకు ఆ టెన్షన్ ఒకటి ఉంది. ఎలా
ప్రభువారు కూడా అయ్యయ్యో ఎందుకు పుట్టించేనే ప్రతిరోజు బాధపడిపోతున్నాడంట. బాధపడుతూనే అవకాశాలు ఇచ్చాడు వారికి, వినలేదు వారు. నోహు లాంటి నీతిమంతుని ఏర్పాటు చేసుకుని సువార్త ప్రకటించాడు, 120 సంవత్సరాలు ప్రకటించినా వినలేదు వారు. ఒక్కడైనాను ప్రభువాన్ని పిలవలేదు. ఒక్కడైనాను నేను ఎలా పుట్టాను, నన్ను ఎవరు పుట్టించారని విషయాన్ని తెలుసుకోలేకపోయారు వారు. ఆ రక్షకుడు దగ్గర రాలేకపోయారు. దేవుడి నిర్ణయానికి వచ్చాడు, ఈ భూమి మీద ఈ మనుషులు చేసినందుకు నేను సంతాపపడుతున్నాను. సంతాపపడడం అంటే సంతాప సభ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు నవ్వుతూ కూర్చోండి. అక్కడ ఆ సంతాప సభ దగ్గరికి వెళ్ళి మీరు నవ్వారు అనుకోండి, మిమ్మల్ని చంపేస్తారు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర సంతాప సభను పెడతారు. అంటే దేవుడు బాధపడుతున్నాడు, బాధపడే సభది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం మంచిగా ఉండేవాడండి, ఈ మధ్యలో ఇలాగ అయిపోయాడా, మొన్న నన్ను కలిసాడు, నాతో మాట్లాడాడు, ఇలాంటి చర్చించుకుని బాధపడే సభ దగ్గరికి వెళ్ళి పక్క నవ్వే అనుకుని పళ్ళు ఓడబడేస్తారు. అక్కడ నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఇక్కడ అదే చెప్తామా, హల్లెలూయా. అప్పుడు ఏమనుకున్నాడు అంటే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. యానగా నేను వారిని సృష్టించాను, అన్ని ఇచ్చాను, అన్ని చేశాను. ఒక ఆలోచనలోకి వచ్చింది దేవుడు, ఇంకా లాభం లేదు అనుకున్నాడు. ఇలాగా ఒకడు కనపడ్డాడు, నోవహు కనపడ్డాడు, నీతిమంతుడు, యెహోవా కృప పొందాడు, ఆయనకు అప్పగించాడు బాధ్యత. ఒకసారి నువ్వు చెప్పి చూడు, నువ్వు నాకు నచ్చావు, మీలో నాకు నీతి కనపడదు, మీరు మంచివారు, మీ కుటుంబం కొరకు నేను ప్లాన్ వేశాను, మిమ్మల్ని రక్షించుకోవాలి, మంచివారిని ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, భక్తి పని ఎప్పుడు కాపాడుకోవాలి. దేవుడు వారిని ఎలాగైనా రక్షిస్తాడు. ఈ చిన్న అంచులోంచి కూడా బయటకు తీసుకొస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. మనకి మీకు కూడా తెలుసా, మునుపటి కంటే అధికమైన శక్తి, బలం ప్రభునికి ఇస్తాడు దేవుని సన్నిధిలో. అలా చెప్తామా, హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన నిర్ణయానికి వచ్చాడు. ఈ నిర్ణయములు 120 సంవత్సరాలు, ఆ కాలంలో మనుషులు 1000 సంవత్సరాలు బ్రతికే కాలంలో దేవుడు అవకాశం ఇచ్చి చెప్పించినను వినలేదు. ఈ రోజు కూడా ఎంత చెప్పినా ఎవరు వింటం లేదు. మనవారే సరిగా వినరు, దేవుని పిల్లలే వినరు, దేవుని పిల్లలే చేయరు, ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నారు, భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఇది నాది నమ్మిన చెప్తామా, హల్లెలూయా. ఒక సినిమాకి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వటం లేదు, ఒక సీరియల్కి ఇచ్చే ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వటం లేదు. దేవుని కోసం బ్రతికిన మోసకి ఏమి రాలేదట, కళ్ళుకి ఏమి రాలేదట, గుడ్డితనం రాలేదట. ఎంత వయసులో, 120 సంవత్సరాల వయసులో గుడ్డితనం రాలేదట. ఈరోజు 40కే ఒక్కొక్కరు కలజోడు, 50కే కలజోడు. ఒకసారి ఆలోచించండి, ఏ రోజైనా అడిగేవా, ప్రభా నా కళ్ళను స్వస్థపరచండి అని అడిగేవా? కళ్ళజోడు ఎట్టుకున్నాను, సినిమా చూసేస్తున్నావు, సీరియల్ చూసేస్తున్నావు, దేవుని దగ్గర రావు. దేవుని తెలుసు, సమస్తము ఎరిగి ఉన్నాడు ఆయన. ఏ రోజన్నా కన్నీరు మీద కన్నీరు కార్చావా? విపరీతమైన కన్నీరు కార్చావా? ఏ రోజన్నా ప్రభువా నన్ను తాకండి అని అడిగావా? ఏ రోజన్నా ఏడుపు వచ్చిందా? ఏ రోజన్నా నీ ప్రార్థనలు ఏడుపు వచ్చిందా? నీ హృదయ అంతరంగం ప్రభుతో నిండిపోయిందా? ఏ రోజన్నా అలా ప్రార్థన చేసావా? ఏ రోజన్నా కన్నీరు కార్చావా? నీ కళ్ళల్లోంచి కన్నీరు వచ్చిందా? ఏమి దాచిపడుతుంది అక్కడ? బుడ్డిట్టాడు దేవుడు, బుడ్డి. ఆ బుడ్డి నింపాలా? నువ్వు కన్నీరుతో నింపితేనే నీ కార్యం జరుగుతుంది. ఏమడిగావో పుస్తకం పెన్నా పెట్టాడంట అక్కడ, నువ్వు అడిగిన నీ రాసుకుని, చిన్న పుస్తకం కాదు. మహా ఆకాశంలో పట్టజాల దేవుడు ఈ భూమి మీద ఉన్న 740-50 కోట్ల మంది విన్నపాలు రాసుకునే పుస్తకం అది, చిన్న పుస్తకం కాదు. జీవ గ్రంథం వేరు, వేరొక గ్రంథం వేరు. ఇది నా కవిలలో రాయబడిచున్నది. నువ్వు అడిగావు కదా, ప్రతిదీ అడుగుతున్నా ప్రార్థనలో. అసలు ప్రార్థనలు అడిగేవారు ఏరు ఈరోజు? 65వ అధ్యాయం అనుకుంటా, కీర్తన గ్రంథంలో ఉంటుంది, 2వ వచనం ఇక్కడ ఉంటుంది. అక్కడ సర్వ శరీరులు మొదటి ఏమని ఉంటుందంటే, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుల యొద్దకి. మన దేవునికి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? ప్రార్థన ఆలకించేవాడు. అంత మంచివాడు ఉన్నాడు మనకి. అలాంటి వారికి మనం ప్రార్థన చేయటం లేదు. 65:2 ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుల యొద్దకు
వచ్చేది. ఎవరి దగ్గరికి వచ్చి చెప్పాలి? నువ్వు ప్రార్థన ఆలకించేవానికి నువ్వు ప్రార్థించేయాలి. చేసావా ఏ రోజన్నా? ఏ రోజన్నా నువ్వు మోకాళ్ళు వంచి ప్రార్థన చేసి నీ మోకాళ్ళు ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు నల్లగా వచ్చాయి అక్కడ, ఇంకా తెల్లగానే ఉన్నాయా? అక్కడ ఏమన్నా మార్పు వచ్చిందా మోకాళ్ళ దగ్గర? మోకాళ్ళు ప్రార్థన ద్వారా స్వస్థత ఉన్నా తెలుసా? ఆనందం ఉంది, ఆదాయం ఉంది. అప్పులు కొట్టివేయబడితే తెలుసా? మీకు తెలుసా? చేసినప్పుడు తెలుస్తుంది, చేయలేనప్పుడు ఎలా తెలుస్తుంది? అదే చెప్తామా? హల్లెలూయా. అప్పుడప్పుడు మనం గంట ప్రార్థన పెడుతుంటాం, అప్పుడే తెగ చచ్చిపోతూ ఉంటారండి. అలాగెళ్ళి ఇలాగెళ్ళి ఇలా లేసి అలా లేసి ఎందుకని అలా లేస్తున్నావు, ఎందుకని అలా ఉండలేకపోతున్నారు తెలుసా? దానికి ముందు వాళ్ళకి ఏమి లేదు, మోకాలు ప్రార్థన లేదు, ప్రాక్టీస్ లేదు, ఎక్సర్సైజ్ లేదు దానికి. అందుకని ఆ రోజు బాధపడిపోతున్నారు. కొందరు ఉన్నారు చక్కగా మోకరిస్తారు. దానియేలు గారు ఏం చేశారట? 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివాను 3లో. మరి ఈరోజు సాక్ష్యాలు చెప్పారు కదా, మీదే లేట్. అవును కదా? మరి అసలు సాక్ష్యాలు ఉండవు కదా. ఈరోజు మీకు సాక్ష్యాలు ఇచ్చాం కాబట్టి అరగంట తీసుకున్నారు, 35 నిమిషాలు తీసుకున్నారు, టైం చూసాను. అలాగే చెప్తామా? మంచిది. నేను కూడా ముగించేస్తాను, 2 అవుతుంది. సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊరి ఉంది. అండర్లైన్ చేసుకోండి అక్కడ. అదే చెప్తామా? ఒక దేశ అధికారి దానియేలు, ప్రధానమంత్రి, బబులోను సామ్రాజ్యంలో దర్యావేసి క్రింద పనిచేస్తున్నాడు ఆ రోజు. అంతటి గొప్పవాడు నేలను వంగి మోకరించి 3 times, అప్పుడే 3వసారి అంటే ఇది వచ్చి ఉద్యోగంలో వచ్చి చేయడం 3వసారి. ముమ్మారంటే 3 times. ఏం చేసి ప్రార్థన చేస్తున్నాడు? బల్లమే కూర్చోనా, పట్టి మంచమే కూర్చోనా? మనం అలా కూడా చేయం కదా. మన పని ఎప్పుడు ఏంటంటే తినడం, పడుకోవడం, ప్రార్థన ఉండదు. ఒకవేళ పోనీ ప్రార్థన చెయ్యండి అని చెప్పడం కూడా రాదు మనకి. ఎంత బద్ధకమో నిజానికి. కొందరు ఎలా ఉంటారంటే తెచ్చి పెట్టేస్తే బాగుండు అనుకునేటట్లు ఉంటారు. అమ్మా నువ్వు తినిపించే ఈ రోజుకి నోట్లో. కకృతి పడి తినేవాళ్ళు మళ్ళీ అప్పుడప్పుడు ఉన్నారు. ఫ్యాషన్ స్టైల్స్ వచ్చేసాయి ఈరోజు. నీ ఫ్యూచర్ బాగుండాలంటే, ఫీచర్స్ నీ జీవితంలో జరగాలి అంటే ప్రార్థన మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. అది చాలా కఠోరంగా చేయాలి, పగడ్బందీగా చేయాలి. దానికి ఒక ఆలోచన ఉండాలి, ఒక నిర్ణయం ఉండాలి. ఇష్టానుసారంగా చేసేసుకోకూడదు. అక్కడ ఒక టైటిల్ ఉంది చూసారా, దానియేలు వెళ్ళడానికి ముందు ఒక మాట వాడారు అక్కడ, యథావిధిగా. ప్రాక్టీస్ ఉంది ఆయనకి. యథావిధిగా అంటే ఆయనకి అలవాటు అది. అలా చేయడం. ఎన్ని అవాంతరాలు వచ్చినా మార్చుకోడు. చంపేస్తానన్నా మార్చుకోలేదు అక్కడ. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తున్నాడు. అలా చెప్తామా? మన దేవుడు చెప్పడమే కాదు, ఆయన కూడా మోకరించి ప్రార్థన చేశాడు. మీరు చెప్పుకోండి, గుండెల మీద చేసుకుని హృదయంతో చెప్పండి, ఏ రోజు నా ఇంట్లో నేను మోకరించి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైనా మోకరంతా ఏ మోకాళ్ళు వేస్తాం? సైడ్ మోకాళ్ళు ఉంటాయి మనకి. బండికి 2 స్టాండ్లు ఉంటాయి తెలుసా? నిలువు స్టాండ్ ఉంటాయి, ఆ స్టాండ్ వేస్తాం మనం, ఆ మోకాళ్ళు వేస్తాం మనం. సైడ్ స్టాండ్ ఉంటుంది, అది ఎలా ఉంగి. మీరు చూసుకోండి, బండిలో బైక్లో ఉన్న చూసుకోండి, 2 స్టాండ్లు ఉంటాయి. అది మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ వేస్తాడు. మనకు అలవాటు లేక ఆ స్టాండ్ మనం వేయలేం. ఆడు ఇలా నిలబడేసేస్తాడు, అది తక్కువ వేస్తాడు. ఏ రోజు మనం పెద్ద స్టాండ్ వేయం. నేను కూడా వేయలేదు ఇక్కడ. ఇగో మన సంతోష్ బాబు గారు ఇచ్చిన బండి ఉంది, మీరు అందరూ కొన్న బండి ఉంది అక్కడ. 2 సైడ్ స్టాండ్లో మీ మోకాళ్ళు అలా ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తుంటా మీరు మోకరించినప్పుడు గంట ప్రాంతంలో. దాన్ని చూసారా ఏ రోజన్నా? గంట అయిన తర్వాతే ఇలా ఇలా దొరుకుతుంది. నాకు సరి చేస్తా ఉంటా. బలహీనతలు ఉన్నప్పుడు ఒకే అంటే శిక్ష తీవ్రంగా ఉన్నప్పుడు, బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు, పనిష్మెంట్ మన మీద ఉన్నప్పుడు, శ్రమ కాలాల శోధన కాలం ఉన్నప్పుడు కొంచెం కఠోరంగా ప్రార్థన చేయాలి, ప్రాక్టికల్ గా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరించడానికి ఇష్టపడతాడు. నమ్మేవాళ్ళు చెప్తామా? హల్లెలూయా. అసలు మీరు వేయడం ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు వేయగలుగుతారు. అసలు మోకరించకుండా మీరు ప్రార్థన చేయరు. చర్చిలో కూడా మీరు ఎలా కూర్చుంటారో తెలిసి వచ్చి మోకరించి కూర్చుంటారు. అంత ఫిట్నెస్ వచ్చేస్తుంది ఈ మోకాళ్ళు, ఈ కండరాల్లో. మీకు
అసలు కాళ్ళలో ఉన్న బలం ఎందుకు పోతుంది తెలుసా? క్రైస్తవులకు మోకరించకపోవడం వల్ల. జిగురు అంటున్నారు కదా, అక్కడ జిగురు బెండకాయ తింటే వచ్చేస్తుంది అన్నారు కదా. అవన్నీ కూడా రిక్రూట్ అవ్వాలంటే మీరు నిలువు మోకాలు వేయండి. ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి. మీ పక్కన ఉన్న మంచాన్ని కూడా పట్టుకొని అలా నిలువు మోకాలు వేయండి. ఎలా పట్టుకోండి, సపోర్ట్ పట్టుకోండి. అలాగా కొన్ని క్షణాలు, కొన్ని రోజులు అయిన తర్వాత మీరు ఇంకా అలవాటు అయిపోతుంది. మట్టమేరు, ఇంకా కూర్చోరు. ఇంకా అదే చెప్తామా? అంత పగడబందీగా ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించువాడు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. నీ ప్రతి రోగం మటుమయం అయిపోతుంది. స్కాన్లు నిర్వీర్యం అయిపోతాయి. బ్లడ్ శాతం పెరిగిపోద్ది, ఇమ్యూనిటీ పెరిగిపోద్ది, కాల్షియం పెరిగిపోద్ది, సిడిపో సెల్స్ హార్మోన్స్ పెరిగిపోతాయి. అన్ని కూడా సక్రమంలోనికి వచ్చేస్తాయి. మనం అలేలి అంటేనే చెప్పం, అవునా కదా? చేతులు ఎత్తడానికి బతుకం, మోకరించడానికి బతుకం, బోకరించడానికి ముందుకు వచ్చేస్తాం. మనం ఎప్పుడు చూసినా బోకరించడం అంటే మనకు పెద్ద పండగ, మోకరించడం అంటే పెద్ద బాధ. అదే చెప్తామా? హల్లెలూయా. చెల్లి రాహేలు కూడా డెలివరీకి దగ్గరగా ఉంది, ప్రయాసపడి తీసుకొచ్చారు. అందువల్ల ఏమీ లేట్ అయ్యాడు. కానీ నేను చెప్పాల్సింది చెప్పాను, మీ అందరికి కూడా చెప్తాను ప్రేమించి. ఈ చివరి డెలివరీకి ముందు కూడా ప్రభువులో ఉంచాలి. ప్రతి వారం కూడా వచ్చేది. చాలా మంచి విశ్వాసం వచ్చింది. విగ్రహారాధన కుటుంబం వాళ్ళు. మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళందరూ నా కాలు చుట్టూ కూర్చున్నారు ప్రార్థన చేయడానికి. వారి నోటి కూడా దేవుని మాటలు వచ్చేసి వారు కూడా ప్రభుని విశ్వాసించారు. గత కాలంలో ప్రభుని ప్రేమించారని కూడా సాక్ష్యాలు ఇచ్చారు. ఒక విగ్రహారాధన, దేవుడు అంటే తెలియని పరిస్థితిలో వచ్చిన రాహేలు దేవుని దగ్గరకు వచ్చాక చాలా మారు మనసు వచ్చింది. అదే చెప్తామా? హల్లెలూయా. సావుకులంటే ప్రేమ, అభిమానం, భయం. అక్కడ నుండి కూడా ఫోన్ చేస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది. అక్కడ నుండి కూడా స్కాన్కి వెళ్ళినప్పుడు అన్నిట్లో కూడా. కాబట్టి అక్కడే ఉంది, అడగండి. మెట్ల దగ్గర కూర్చోండి. నమ్మిన చెప్తామా? ఇలాంటి వారిని దేవుడు దర్శిస్తాడు ఎప్పుడు కూడా. ఇలా చెడుతనం జరిగింది, ఇలాగా సమస్యలు వచ్చాయి, దేవుడు సాక్ష్యం ఇచ్చించాడు. కానీ వారు నమ్మలేదు, వినలేదు. అలాంటి టైంలో దేవుడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. ఈ మాటను నేను చెప్పి ముగించేస్తాను ప్రియులారా. చూడండి, ఇక్కడ వర్షం గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ దినాన్ని. చూద్దాం. ఆదికాండం ఈ మాటను మనం చూద్దాం. జాగ్రత్త విద్దాం. దేవుడిచ్చే సందేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షమును కురిపించి అండలం చేయండి. అదే చెప్తామా? హల్లెలూయా. మీరు వర్షమును తక్కువ అంచనా ఎక్కారు. నీ ప్రాంతానికి రాకపోవచ్చు, నీ మీద కురకపోవచ్చు, కానీ ఎక్కడో అది మాటు వేసింది, మట్టు పెడుతున్నది, ప్రాంతాలన్నీ ఎంచుకుంటుంది, పని చక్రంగా జరిగిస్తుంది. చూడ, దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. ఇలా పని పడతాను, నేను కంగారు పడదు, మీరు బాధపడకండి, వాళ్ళు ఎన్నన్నా పట్టించుకోకండి, మీరు అలా సువార్త ప్రకటించండి. నేను చూస్తున్నాను, ఒక్కనైనా వస్తాడేమో నా వైపు అని చూస్తున్నాను, మీరు ఏం కంగారు పడకండి. వారికి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంట? 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిపిస్తాడట. ఇదే వర్షం, ముంచే వర్షం ఇది. అదే చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి దేవుని సన్నిధిలో ప్రియులారా. మరొకసారి నేను చదువుతున్న మాట. 7వ అధ్యాయము 11వ వచనం. నోవాహు 600 సంవత్సరము 2వ నెల 15వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే వినబడను, ఆకాశపు తూములు విప్పబడెను. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం ప్రియులారా. హల్లెలూయా. చూసారా ఎందుకు బాధపడ్డాడంట దేవుడు? మనుష్యులలో ఉన్న చెడుతనమును బట్టి. నీ చెడుతనమును బట్టి నీకు శిక్ష రావచ్చు,
ప్రమాదం రావచ్చు మన మీదకి. మనం చేసే చెడు మనల్ని బాధించవచ్చు. చెడుతనం ఎక్కువైపోయింది కాబట్టి, భయభక్తులు లేకపోయాయి కాబట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి వర్షముతో వీళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అందుకే చూడండి, కేరళలో 5,000 దాకా వచ్చేసారు శవాలు. ఇంకా దొరకట్లేదు. కొన్ని తీస్తున్నారు, వెలికి తీస్తున్నారు, కుట్టుకొని పోయారు ఎక్కడికో. వాళ్ళందరూ ఎవరు అనడానికి లేదు. ఇక్కడ దేవుని దృష్టిలో పడ్డారు వాళ్ళు, అంతే అనుకోవడమే. కొన్ని ప్రాంతాల విపత్తు కొంతమందికి భయం పుట్టించడానికి. ఎమ్మెల్యేలు చెప్తామా? హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట చెప్పాడు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయంలో తలంపులన్నీ కూడా చెడ్డమనియు. ఆలోచనకు వచ్చి ఈ మాట అన్నాడు. చూడండి, అక్కడ 40 పగలను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని నోవాహుతో చెప్పాను. నోవాహు నువ్వు ఇంత ప్రకటించినా వినటం లేదు, భయభక్తుల్లోకి రాలేదు. వారి అక్రమం పెరిగిపోయింది. నేను వారిని చంపేయాలని నిశ్చయించుకున్నాను. ఇంకా మిమ్మల్ని కాపాడుకుంటాను. నేను నా కొరకు ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను. ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో వారిని దేవుడు కాపాడుతాడు, పోషిస్తాడు. నమ్మిన వాళ్ళు చెప్పండి, వారిని కాపాడుతాడు పిల్లలు. ఎందుకంటే వర్షం దేవుని కోపం, తుఫాను దేవుని కోపం. మీరు ఇందాకే చదివారు ఆ మాట. మీరు చూసారా? మరొకసారి మీతో చదివించాలి. ఇదేనా హెచ్కేల్ గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. హెచ్కేల్ గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. హెచ్కేల్ గ్రంథం 13:13. సెలవిచ్చినది ఏమనగా తుఫాను చేత దానిని నలగొట్టేది. కొన్ని దేశాలు తుఫానుతో పోతున్నాయి, మనకి తుఫాన్ ఇది. ప్రవాహ వర్షం అంటే తుఫాను, అంటే వర్షం వేరు, తుఫాను వేరు. తుఫాను వస్తే ప్రవాహంగా వెళ్ళిపోతుంటది. వర్షం మన దగ్గర ఉండదు, మన ఇంటి మీద చల్లా చెదిరైపోతూ ఉంటుంది, గాలిలోంచి పడుతూ ఉంటుంది. మన తుల్లో పెద్ద వర్షం వచ్చింది. నేను శుక్రవారం జస్ట్ ఇలా మార్కెట్లోకి వెళ్ళిన వాడు తీసుకుందాం, వర్షం వచ్చేసింది, బండిలో పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ వెనక రావడానికి లేదు. అక్కడ ఆగిపోతే కొత్త బండిలో పెట్రోల్ అవడం అదే మొదటిసారి. అంటే అది గుర్తించలేము, పెట్రోల్ ఎప్పుడైపోతుందో తెలియట్లేదు, ఇప్పుడు వచ్చి అవ్వలేదు. అప్పుడు అలా ఆలోచించాను, బ్రో వర్షం ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు ఎవరిని ఇక్కడ సపోర్ట్ గా, నాకు పెట్రోల్కి వెళ్ళాలంటే కిలోమీటర్ పైన వెళ్ళాలి, అక్కడ ఉంది పెట్రోల్ బంకు. ఏం చేయాలంటే చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, అలా ఒక షెల్టర్ ఉంది, ఆ షెల్టర్ దగ్గర ఉన్నారు చాలా మంది, నేను కూడా అక్కడ ఉన్నాను. వాళ్ళు అన్నారు, బండి వదిలేసి ఇక్కడ మీరు వెళ్ళి పెట్రోల్ తెచ్చేయండి అన్నారు. వెళ్ళడానికి అవ్వట్లేదు, వర్షం ప్రవాహంలో వచ్చేస్తుంది. తుల్లో కురిసింది మన శుక్రవారం నైట్ కురిస్తే అప్పుడు ఏమైందంటే, దేవుడు నా కోసం ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు, సీనియర్ మోస్ట్ బ్యాంకులో ఉద్యోగం చేసి ఆయన అలా వస్తున్నాడు, బండి వేసుకుని వస్తున్నాడు. నేను ఏమనుకున్నానంటే, ఒక సైకిల్ ఉన్న బాగున్నాను, ఒక గొడుగు ఉన్న బాగున్నాను, ఒక బాటిల్ తీసుకుని వెళ్ళి పెట్రోల్ తీసుకుని వద్దాము అనుకుంటున్నాను. ఈలోగా దేవుడు బైక్ మీద అతను అలా పంపించాడు. ఆస్కర్ ఎక్కడ ఉన్నారైతే అన్నారు, పెట్రోల్ అయిపోయిందండి అన్నారు. అయితే పని చేయండి, నేను మీ ప్లేస్లో నుంచుంటాను, మీరు బైక్ మీద వెళ్ళండి, బైక్ మీద వెళ్ళి పెట్రోల్ తెచ్చేయండి అంటే. ఈలోగా ఒక బ్రదర్ బాటిల్ సిద్ధం చేశాడు. ఇతను చాలా ఒక మంచి వ్యక్తి. అతని జగన్నాథపురం తొలిలో ఒక పెద్ద బ్యాంకులో పనిచేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చేతి కింద డబ్బు లావాదేవీలు ఏర్పాటు చేయబడుతుంటాయి. అతను దేవుడు ఏర్పాటు చేశాడు చూడండి, అవసరం తీర్చడానికి. ఇలాగ వర్షం తగ్గింది, ఆయన బండి మీద వెళ్ళి పెట్రోల్ తెచ్చి అందులో వేసుకోవడం జరిగింది. నమ్మిన వాళ్ళు చెప్దామా? హల్లెలూయా. వారికి మనం తెలుసు, నేను తెలుసు, నా మంచితనం తెలుసు. అందుకని అతడు తను తానుగా తగ్గించుకొని తన హోదాను పక్కన పెట్టి మాస్టర్ గారికి హెల్ప్గా ఉండాలి ఇప్పుడని నేను వచ్చే వరకు కూడా నిలబడి ఆయన హెల్ప్ చేశాడు. దేవుడు అతన్ని దీవించిన కాక అదే చెప్తామా? హల్లెలూయా. నిజంగా దేవుడు ఆయా సమయాల్లో మనకి మార్గాలు తెరుస్తాడు. నువ్వు కనిపెట్టాలి, విశ్వాసం ఉంచితే దేవుడు కార్యం చేస్తాడు. ఆ వర్షం అక్కడ అలా కురుస్తున్నప్పుడు యేసుతో చెప్తూ దాని లేకుండా ప్రయాణ సౌఖ్యం కలిగించాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలా 1 గంట సమయంలో దాన్ని రిలీవ్ చేశాడు. నమ్మిన వాళ్ళు చెప్తామా? హల్లెలూయా. వర్షము ప్రమాదకరమైనది, చాలా జాగ్రత్తగా మీరు
ఉండాలి. అది మంచి వర్షం ఉన్నది దేవుని చేతిలో, కోపముతో కురిచే వర్షం కూడా ఉన్నది. ఇక్కడ ఈ ప్రచండమైన వర్షము దేంతో వచ్చింది? దేవుని దగ్గర నుంచి కోపముతో వచ్చింది. ఎవరిని కొట్టడానికి? మనుష్యులను, భయభక్తులు లేని మనుష్యులను లయపరచడానికి. అదే చెప్తామా? మనుషులు ఎలా ఉన్నారని చూడండి ఒకసారి. ఒక మాట, సంతోషంగా ఉన్నారా? అందరూ చెప్పారు సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆదికాండం ఈ మాట మనం చదువుతాం ప్రియులారా. మనుషులు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు కోరుకుంటాడు అన్నది ఒకసారి నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మాటను మనం చూసుకొని ముందుకు వెళ్దాం. పదవచనం 4వ కీర్తన గ్రంథం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం అనుకుందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించదురు. ఈ దుర్మార్గుల కంటే పొగరెక్కువ అంట. నన్నేం చేస్తాడులే దేవుడు అని కొన్ని విర్రవీగి తిరుగుతున్నారంట. వర్షంతో చంపేయగలరు. అదే చేద్దామా? వాడు వెళ్తున్నప్పుడు వర్షంతో కొట్టచ్చు, తుఫానుతో కొట్టచ్చు, గాలితో చెట్టు కొమ్మ ఇరిగిపోయేలా చేయొచ్చు దేవుడు. ఎవరు విచారణ చేయడానుకుంటున్నారంటే వీళ్ళు, ఈ దుర్మార్గులందరూ? దేవుడు అని రాయబడి చూడండి అక్కడ. దుష్టుల పొగరికి యెహోవా విచారణ చేయడం అనుకుందరు, దేవుడు లేడని. దేవుడు ఎక్కడ ఉన్నాలే, మనం ఏం చేసినా చెల్లిపోద్దులే, ఎవడేం చేస్తాడు? ఇదిగో నేను బ్రతకట్లేదా, నేను హాయిగా ఉండలేదా, దేవుడు విరోధంగా తిరుగుతున్నా, ప్రార్థన చేయలేదు అని అనుకుంటాడు. అంతలోనే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అదే చెప్తామా? హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇంకొక విషయం 18:20 ఆదికాండం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది కనుకను, వాటి పాపము బహు భారమైనది కనుకను. అలా చెప్తామా? మనుషుల పాపము విస్తరించినప్పుడు, పండినప్పుడు, దేవుని భయము బొత్తిగా లేనప్పుడు దేవుడు ఇటువంటి చర్యలు జరిగిస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రాను కూడా అగ్నితో కాల్చడానికి అక్కడ కురిసింది కూడా వర్షమే. ఏ వర్షం అంటే అది? సల్ఫర్ రైన్స్, అగ్ని వర్షం. మంచిదా చెడ్డది? ఇది మనుష్యులను కాల్చడం. మొట్టమొదటిగా భూమి మీద కురిసిన వర్షం అగ్ని వర్షం. ఆ రోజు ఇశ్రాయేలీలకు ఆహారం లేనప్పుడు అడిగినప్పుడు కురిసిన వర్షం మన్నా వర్షం. చిన్ని చిన్ని కణాలుగా పడి అంట పెట్టలు, ఫోరెళ్ళు. అవి ఏరుకొని వీళ్ళు తినేయడమే ఆ రోజు. పుష్టికరమైన మాంసం వర్షంలో కురిసిందంట, పాలెం మీద వర్షం. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం తినడమే గెలపాలి. కక్కుర్తిపడి ఎవడనో దాచుకున్నాడా, కంపు కొట్టాడు, ఆహారం ఉండేది కదా. అదే చేద్దామా? హల్లెలూయా. ఇక్కడ ఈ పాపము పండింది కాబట్టి, ఈ అతిక్రమం పండింది కాబట్టి, ఈ అన్యాయం పండింది కాబట్టి, ఈ దౌర్జన్యం పండింది కాబట్టి దేవుడు ఎన్ని దినాలు వర్షం కురిపించాడు? 40 రాత్రులు 40 పగలు. ఎలాంటి వర్షం అది? ప్రచండ వర్షం. మనుషులు ఇంకా చచ్చిపోవడానికే పుట్టినట్టుగా ఉంది వర్షం. అదే చెప్తామా? హల్లెలూయా. అంటే ఎలాంటి టైం అని చెప్తున్నాడు చూసారు. అది సొదొమ గొమొర్రాల గూర్చిన మరో గొప్పది కనుకను, వాటి పాపం బహు భారమైనది కనుకను. ఇక్కడ సొదొమ గొమొర్రా పక్కన ఆ పేర్లు పక్కన పెట్టి ఈ మొర్ర, ఈ పాపం, నోవహు ఎంత మొర్ర పెట్టినా వినలేదు. నిందించారు, దూషించారు, అవమానపరిచారు. ఈరోజు సువార్తకి వెళ్ళిన వారి మీద కూడా పేడ చల్లుతున్నారు. ఎవరు? దుర్మార్గులు. ఇలా వర్షం ఉంది ఏదో ఒక రోజు, ఆ ప్రాంతానికి వర్షం ఉంది ఏదో ఒక రోజు. మామూలు వర్షం కాదు. ఏ వర్షం? ప్రచండమైన వర్షం. చూడండి, నేను చదువుతున్న ఆదికాండం 7:20 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలిన గనక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమంటే మనుషులు, సమస్త నరులేమి చచ్చిపోయి. అలా చెప్తామా? వాళ్ళందరినీ చంపడానికే ఈ వర్షాన్ని కురిపించి ఈ కలకత్తా నగరంలో కొన్ని వేల ప్రాణాలు పోయి. అసలు రైల్వే ట్రాక్స్ ఉన్నాయో లేదో తెలియదు అక్కడ. మీకు చూడండి ఒకసారి, ఏమైపోయి తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుందని మిగిలిన వారు ఏమన్నా ప్రభు ముందుకు వస్తున్నారా, వేడుకుంటున్నారా? లేదు, వీళ్ళు మరింత దుర్మార్గులుగా ఉంటున్నారు. కొట్టుకుంటే కొట్టుకోండి, నాకేం భయం, చెట్టు మీద పాము నాకేం భయం. చెట్టు మీద ఉంది కాబట్టి నీకు భయం లేదు కదా, దిగి వచ్చిందంటే అప్పుడు ఉంటది భయం. అదే చెప్తామా? హల్లెలూయా. ఇలాంటి పాయింట్స్ అన్ని కబుర్లు చెప్పడం తప్ప పనికిరానివి ఇవన్నీ కూడా. దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన తుఫానులో నుండి కూడా వస్తాడు, వడగండ్లలో నుంచి కూడా వస్తున్నాడు.
వడగంటలు అప్పుడప్పుడు చిన్నయే పడుతున్నాయి, శాంపుల్ అనమాట. వచ్చేసారి పెద్దవి పడతాయని చెప్పడానికి. మనం ఏం చేస్తాం, వర్షంలోకి వెళ్ళిపోయి తీసేసి డబ్బాలో వేసి దాచేస్తున్నాం, మూతలు వేసుకొని గాజు చేసాలు ఉంచేసుకుంటున్నాం. ఉంచుకోవడానికి కాదు, అవి పనిని సక్రంగా జరిగిస్తున్నాయి. నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోతే ప్రమాదానికి గురైపోతావు నువ్వు. హలో చెప్తామా? హల్లెలూయా. వర్షం దాని పనిని దాన్ని జరిగిస్తుంది. ఆకాశం నుండి ప్రభు ఆధీనంలో వస్తుంది. ముంచమన్న వాళ్ళని ముంచుతుంది, ఆశీర్వదించమన్న వాళ్ళని ఆశీర్వదిస్తుంది. ఆహారం, వ్యవసాయం పెట్టిన వారికి ఆహారం ఇవ్వాలనుకున్న వారికి ఆహారం ఇస్తుంది. ఇది లేపై అన్న వాడిని లేపేస్తుంది వర్షం వచ్చి. అమ్మిన వాళ్ళు చెప్తామా? హల్లెలూయా. ఎంత ఎత్తు కురిసిందంటే ఈ వర్షం, ఎంత ఎత్తుకు ప్రబలిందంటే ఈ వర్షం, పర్వతముల మునిగిపోయేంత వర్షం వచ్చిందంటండి. అక్కడక్కడ చెప్తా ఉంటాడు, టీవీలో వార్తలు చెప్తాడు. ఎన్ని సెంటీమీటర్లు అంటాడు? 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది అంటాడు, 6 అంటాడు, 10 అంటాడు. అంటే ఇంత ఎత్తు కొలుస్తున్నాడు వాడు. కానీ ఇది పర్వతాలు మునిగిపోయి దేవుని భక్తుల కుటుంబాన్ని కాపాడే వాడ నిలిచేంత వర్షం కురిసింది అక్కడ. 2 కార్యాలు జరిగాయి ఇక్కడ. దుష్టుల్ని సంహరించాడు, ఆయన భక్తులను కాపాడాడు, పర్వతం మీద పెట్టాడు. అలా చెప్తామా? హల్లెలూయా. దానికి సరిపడే వర్షం ఎన్ని రోజులు? 40 రోజులు చాలు దేవునికి. అలనాడు ప్రపంచాన్ని పూర్తిగా తుడిసేశాడు, వాళ్ళందరూ చచ్చిపోయారని క్లియర్ గా రాయబడింది. మనం ప్రభుకు భయపడదాం, లోపడదాం, దేవుని మనం ప్రేమిద్దాం. దేవుని కోపం వల్ల వచ్చే వర్షాన్ని మనం జయిద్దాం. ఆ కోపం మన మీదకి రాకుండా మనం జాగ్రత్త పడదాం. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఈ ప్రభు బలలో ఒక ఆజ్ఞను ప్రేమించి చక్కని తీర్మానంతో, ప్రభా ఇదిగో భయంకరమైన విపత్తులు ఎన్నో నీ మూలంగా జరుగుతున్నాయి, వర్షాన్ని నేను తేలిగ్గా తీసుకున్నాను తండ్రి. దాన్ని చాలా తక్కువగా చూశాను ప్రభా. ఏదో వచ్చి వెళ్ళిపోతుంది కదా అనుకున్నాను, నా ఇంటికి ఏం కాలేదు కదా, నా చుట్టూ ఏమి రాలేదు కదా అనుకున్నాను. ఇన్ని రాష్ట్రాలు పోతున్నాయి తల్లి, ఇన్ని దేశాలను ఏమైపోతున్నాయి, ఎంతో మంది గనులు చచ్చిపోతున్నారా ప్రభా, వర్షాన్ని కొట్టుకొని పోతున్నారా తండ్రి అని మనం ఒకసారి ఆలోచన చేసి ప్రభు ముందు మోకరిద్దాం. దేవుని మనం వేడుకుందాం. దేవుని కోపం వల్ల వచ్చే వర్షపు ప్రమాదములను, ఆయన కోపం నుంచి వచ్చే వడగండ్లను, ఆయన కోపం నుంచి వచ్చే తుఫాను, ఆయన కోపం నుంచి వచ్చే ప్రతి పరిస్థితిని ఎదుర్కొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దైవ దేవుని మనం పొందుకుందాం. దేవుడి వాక్యం నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ